నిజంగా ఇలాంటి కార్యక్రమం ముఖ్యంగా మనం చెప్పుకుంటాం కదా! కమ్యూనిస్ట్ పార్టీలో, ఆ సంస్థలో, ఆ రిలేటెడ్ వ్యక్తులో, ఆ వ్యవస్థలో ఎవరన్నా కనీసం 10 మంది కలిసినా ఎంత రభస జరుగుతదో మనం చూస్తూనే ఉంటాం. ఆ తర్వాత గూడా ఎంత ఆందోళననో మనకు అనుభవమే. అసలు వాళ్ళ సమావేశం కొందరు సమావేశం అయితారంటేనే భయం అసలు. ప్రపంచమే భయపడతదసలు నిజం జెప్పాలంటే. ఆ సంఘాలు కొన్ని కలిస్తే. ఇక మన యువ నాయకుడు ఒకరున్నారు. ఆయన బయటికెళ్తే, విదేశానికి వెళ్తే మనం వణికి జస్తాం. ఇక్కడ ఏం మాట్లాడతాడో అక్కడ, ఆయన అక్కడికి పోయిండు ఇక్కడేమైతదో, వచ్చిన తర్వాత ఏమైతదో ఈ దేశానికి, ఏం చేస్తాడో, మళ్ళేం పెంట లేపుతాడో అనే భయం మనం భయపడతా ఉంటాం. అలాంటిది ఆ దేశాల నుంచి, బయట దేశాల నుంచి ఇక్కడికొచ్చారు చాలామంది. అంటే ఈ కార్యక్రమంతో సంఘ సమావేశం జరుగుతది అంటే శాంతి, ప్రశాంతత. మిగతా వాళ్ళు కలిసిండ్రంటే అశాంతి, ఆందోళన. వాళ్ళు గుమికూడిండ్రంటే ఇంకంతే. ఇంత క్రమశిక్షణ, ఇంత ఇది ఎక్కడ ఉండదు. అదీగాక దాని తర్వాత కూడా ఏం జరుగుతదో తెలీదు. కేవలం శాంతి మాత్రమే గాదు, సంఘం, స్వయం సేవకులు ఒక చోట కలిశారు అంటే శాంతి మాత్రమే కాదు, విశ్వశాంతి కూడా అది. అటైతే ఆందోళన, అశాంతి.